ఈ ట్రంప్ నాడే తొందర ఎక్కువ వివరం తక్కువ అంటారు కొందరు. G7 నుంచి హడావుడిగా వెళ్తూ కాల్పుల విరమణ కన్నా మించి జరగబోతోందని బిల్డప్ ఇచ్చి వెళ్ళాడు. తీరా చూస్తే ఇరాన్తో కాళ్ల వేళ్ల బతిమలాడుకుని యుద్ధం ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కారణం ఏంటంటే ఖతార్ రాజధాని దోహా అవుట్స్కట్స్ లో 60 ఎకరాల్లో 1996లో స్థాపించిన అల్ ఉదీద్ అనే సైనిక స్థావరంపై ఇరాన్ గురి చూసి కొట్టడమేనట. ఉండేవాడు ఉండకుండా మొన్న గత 20 ఏళ్లలో ఏ అధ్యక్షుడు వెళ్లని విధంగా ఇక్కడి సైనికులను వెళ్లి కలిసి వచ్చారు ట్రంప్. సుమారు 12 రోజుల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య బీభత్సమైన యుద్ధం. అది ఎంతగా ఉంటే ఇజ్రాయెల్ రోజుకు 2400 కోట్లు ఖర్చు చేసి మరీ చేస్తున్న యుద్ధం. నిజంగా అమెరికా డైరెక్ట్ ఎంట్రీ లేకుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేది కాదేమో. తన బంకర్ బస్టర్ బాంబర్లతో ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై దాడులు చేసి నానా హంగామా చేయటం యుఎస్కి ఎంత చేటు తెచ్చిందంటే ఇరాన్ టార్గెట్ ఇటు తిరిగేంత. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీ సలహాదారు అలీ అక్బర్ అంటూనే ఉన్నాడు, అమెరికాకు ప్రతీకార దాడులు తప్పవని. అన్నట్టుగానే ఖతర్లోని యుఎస్ సైనిక స్థావరం మీద బాంబుల వర్షం కురిపించారు. అందులో యుఎస్ మాత్రమే కాదు, యూకే ఇతర విదేశీ విమానాలెన్నో ఉన్నాయి. అంతేనా, ఏకంగా 10,000 మంది సైనికులు ఇక్కడ ఉంటారు. అంత పెద్ద ఎయిర్ బేస్ అది. సెప్టెంబర్ 11 అటాక్స్ తర్వాత ఇక్కడి నుంచి ఆఫ్ఘన్ తాలిబాన్లు అల్ ఖైదా కార్యకలాపాలను కంట్రోల్ చేస్తూ వస్తోంది అమెరికా. దీంతో పాటు బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్దాన్, కువైట్, సౌదీ, సిరియా అంటూ 8 స్థావరాలుండగా వీటన్నింటిని కలిపి సుమారు 50,000 మంది సైనికులుంటారు. వీటిలో ఖతర్ చాలా కీలకం. దీని ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నియంత్రిస్తూ ఉంటుంది అమెరికా. వీటన్నిటికీ తోడు ఇది ఇరాన్కి కేవలం 190 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ కొడితే ఫస్ట్ అందులో ఎన్ని విమానాలను కొట్టింది, ఎందరు సైనికులను చంపారన్న విషయం అటుంచితే అసలు ఈ స్థావరాన్ని టార్గెట్ చేయడంతో అమెరికా పేరు యుద్ధ మార్కెట్లో మట్టి కొట్టుకుపోతోంది. మొన్న భారత్ పాక్ యుద్ధం ఆపటంలో కూడా సరిగ్గా ఇదే సమస్య. తమ F-16లను భారత్ అవలీలగా దాడి చేస్తుందన్న మాట మార్కెట్లో వినిపిస్తే ఇంకేమైనా ఉందా, అది తమ ఆయుధ వ్యాపారం మొత్తాన్ని కుప్పకూల్చేస్తుంది. అందుకే ఈ యుద్ధం విషయంలోనూ ట్రంప్ వెంటనే అలర్ట్ అయి అప్పటి వరకు బీరాలన్నింటినీ తూచనేశారు. కాల్పుల విరమణకు రమ్మంటూ ఇరాన్ని బతిమలాడుకున్నారు. ఈ విషయం ఇరాన్ యంత్రాంగం చెబుతోంది. అందుకే తాము కాల్పుల విరమణ చేసుకున్నామని అంటోంది. మొన్న ఈ స్థావరాన్ని సుమారు $8 బిలియన్ అప్గ్రేడ్ చేసినట్టు చెబుతుంది వాషింగ్టన్ కి చెందిన ద హిల్ అనే పత్రిక. ఇప్పుడు ఆ డబ్బు మొత్తం మంట కలవటంతో పాటు తమ దేశ పరువు అమాంతం పోతుంది. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న ట్రంప్ ఇరాన్తో ఒక సయోధ్యకు వచ్చారు. ఈ దిశగా ట్రూత్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ పెట్టారు. పోస్ట్ పెట్టిన 6 గంటలకు ఇరాన్, ఇజ్రాయెల్ 2 కాల్పుల విరమణ ఒప్పందానికి తాము వచ్చినట్టు అంగీకరించాయి. ఇందులో ఇజ్రాయెల్ అంటున్న మాట ఏంటంటే తమ ఆపరేషన్ రైజింగ్ లయన్ మిషన్ కంప్లీట్ అయ్యింది. ఇరాన్ సైనిక నాయకత్వంతో పాటు లేటెస్ట్ గా మరో అణు సైంటిస్టును కూడా హతమార్చామంటోంది. దీంతో తాము హ్యాపీ అన్నది ఇజ్రాయెల్ అంటున్న మాట. ఈ 12 రోజుల యుద్ధం ద్వారా తాము సుమారు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అందుకంటూ ఒక పరమార్థం ఉందంటోంది. ఇజ్రాయెల్ వరకు ఓకే, కానీ ఇప్పుడు అమెరికా సిచ్యువేషనే మరీ దారుణంగా తయారైంది. అమెరికా వదిలిన బాంబుల ద్వారా ఇరాన్ కోల్పోయింది ఏమీ లేదు. పైపెచ్చు 60% శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఇరాన్ దగ్గర ఎంతో సేఫ్గా ఉంది. దీంతో 10 అణుబాంబుల తయారీ చేయొచ్చని తెలుస్తోంది. అయినా సరే అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేస్తున్న కామెంట్ ఏంటంటే మళ్లీ ఇరాన్ అణ్వాయుధ తయారీ చేస్తే అత్యంత శక్తివంతమైన అమెరికన్ ఆర్మీ ప్రతాపం చవి చూడాల్సి వస్తుందని. ఇక్కడ ఎవరికి ప్రతాపం చూపించారో అందరూ చూశారంటూ కొందరు కామెంట్స్ చేయటం కనిపిస్తోంది.